Uttaranchal University, Dehradun, NAC A+ accredited university. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను ప్రజెంట్ ఎక్కడ ఉన్నానో తెలుసా? ఓవర్ నైట్లో స్టార్ అయిన ఒక అమ్మాయి ఇంటి దగ్గర అయితే నేను ఉన్నాను. టాలెంట్ ఎప్పుడు ఎవరిని ఎలా ఫేమస్ చేస్తుందో ఎవరికి తెలియదు. కొన్ని సందర్భంలో మన టాలెంట్తో మనం చేసే వీడియోలు చాలా వైరల్ అవుతాయి. సో February 14th రోజు విశాఖ థియేటర్లో ఒక అమ్మాయి వేసిన డ్యాన్స్కి నెట్టింట్లో చాలా వైరల్గా మారింది ఆ వీడియో. ఆ అమ్మాయి పేరు మౌనిక. సో ప్రజెంట్ అయితే నేను ఆ అమ్మాయి ఇంటి దగ్గర ఉన్నాను. సో ఆ అమ్మాయికి నేను ఇప్పుడు వస్తున్నాను కూడా ఆ అమ్మాయికి నేను చెప్పలేదు. సో చాలా కష్టపడి ఆ అమ్మాయి ఇంటి అడ్రస్ కనుక్కొని ఆ అమ్మాయి ఇంటికి రావడం జరిగింది. ప్రజెంట్ అయితే ఆ అమ్మాయి ఈ ఇంట్లో అయితే ఉంటుందంట. ఒకసారి మనం తలుపుకొడదాం, అమ్మాయి ఇంట్లో ఉందో లేదో కూడా మనం కూడా ఒకసారి చూసి అమ్మాయిని కూడా ఇంటర్వ్యూ చేద్దాం. అసలు అమ్మాయి ఎలా చేయగలిగింది డ్యాన్స్, ఇంత వైరల్గా వీడియో ఇంత వైరల్ అవుతుందని ఆ అమ్మాయి ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేసిందా? ఇలాంటి మరిన్ని విషయాలు ఆ అమ్మాయిని అడిగి అమ్మాయి మాటలో తెలుసుకుందాం. ప్రజెంట్ అయితే అమ్మాయి ఇంట్లో చూస్తాను. సో అమ్మాయి ఇప్పుడు ఇంట్లో ఉందో లేదో తెలియట్లేదు. డోర్ కొట్టాను, అమ్మాయి ఇప్పుడు ఓపెన్ చేస్తుందో లేదో తెలియదు. నా ఇంట్లో ఎవరున్నారో కూడా తెలియదు. ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కొంతమంది అడిగేసి నేను రావడం జరిగింది. హాయ్, గుర్తుపడ్డారా? అంటే మీ వీడియో నెట్టింట్లో బాగా వైరల్ అయ్యింది. అది చూసి చాలా కష్టపడి మీ యొక్క ఇంటి అడ్రస్ కనుక్కొని నేను ఇది రావడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. అయ్యో షాక్ లో ఉన్నాను నేను. ఏంటి? అవునా? సర్ప్రైజ్. అంటే మీ వీడియో చాలా వైరల్ గా మారింది కదా, సో వైరల్ అయిందని చెప్పేసి మేము కూడా మీ ఇంటికి రావడం జరిగింది. మిమ్మల్ని కొంచెం చక్కచక్క కొన్ని ప్రశ్నలు వేసి ఇంటర్వ్యూ చేద్దాం అనుకుంటున్నాను. మరి మీరు రెడీయా? అంటే చెప్పకుండా వచ్చాను నేను అనుకోకూడదు. February 14th రోజు అంటే లవర్స్ డే రోజు రిలీజ్ సినిమా అయినటువంటి ఓయ్ సినిమాలో విశాఖ థియేటర్లో మన ఒక అమ్మాయి అయితే డ్యాన్స్ చేయడం జరిగింది. ఆ వీడియో చాలా వైరల్గా మారింది. ప్రజెంట్ అయితే ఆ అమ్మాయి ఇంట్లో ఉన్నాం, మౌనిక గారు. సో ఆ అమ్మాయి కూడా ఇప్పుడు మనతో ఉన్నారు. ఆ అమ్మాయితో మాట్లాడి అసలు ఈ డ్యాన్స్ ఎలా చేశారు, అసలు వేయాల్సిందన్న అలాంటి విషయాలు అమ్మాయితో మనం మాట్లాడి తెలుసుకున్నాం. హాయ్. హాయ్ అండి. ఇందాక ఏమనుకోకుండా చెప్పకుండా ఓవర్ నైట్ లో మీరు ఇలా ఫేమస్ అయ్యారు, ఎలా అనిపిస్తుంది మీకు? షాక్ లో ఉన్నాను నేనైతే, ఇంకా షాక్ లోనే ఉన్నాను అసలు. అంటే ఒక్క సాంగ్ వల్ల కదా, సో అంతా మారిపోయింది నైట్ కి. సో అదేనమాట, అసలు షాకింగ్ గా అనిపిస్తుంది నాకే. చాలా అన్ని ట్రోల్స్ చేశారు, వీడియోస్, కమెంట్స్ అన్ని చూసాను కదా. సో అంతే. అసలు అక్కడ ట్రెడిషనల్ లుక్ లో థియేటర్స్ లో డాన్స్ చేయడం, చాలా హెవీ అయిన డ్రెస్సెస్, శారీస్, ఆ శారీలో డాన్స్ చేయడం చాలా గ్రేట్ అని చెప్పుకోవాలి. ఆ డాన్స్లు, ఆ సింగిల్ మిమ్మల్ని చూసి చాలా మంది మమ్మల్ని చూసి అందరూ కూడా ఫోన్స్ పెట్టేసి వీడియోస్ తీసేసి హల్చల్ చేశారు. అసలు కొంచెం కూడా మీరు భయపడలేదు, మూవీలో ఇన్వాల్వ్ అయిపోయి అసలు హీరోయిన్ లాగా మీరు డాన్స్ చేశారని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అంత ఇన్వాల్వ్ అయిపోయారు మీరు స్క్రీన్. ఎలా అనిపిస్తుంది అసలు February 14th రోజు? మీరు ఎక్స్పెక్ట్ చేశారా? ఎక్స్పెక్ట్ చేయలేదు నేను అసలు. అంటే సారీ అంటే నేను ఒక టీచర్ని మన నేవీ స్కూల్లో. ఆ రోజు సరస్వతీదేవి పూజ ఉంది, అయితే సారీ వేసుకున్నాను. సో అక్కడికి వెళ్ళడం, సాంగ్స్ రావడం, డాన్స్ చేయడం అంతా టక్కమని చేసేసారు అంతా కూడా. సో అది అంటే ఆ రోజు ఫ్రెండ్స్తో వెళ్ళి అలా చేయాలని? ఫ్రెండ్స్తో కాదు, చెల్లి వచ్చింది, చెల్లి నేను వెళ్ళాం అంతే. చెల్లి కూడా వేసింది, బట్ అది రాలేదు అంతే, బయటికి రాలేదు. వెనక అక్కడ వేసింది, నేను ముందే వేసాను. సో అందుకని అలా అయిపోయింది అనమాట. అసలు బేసిక్ గా టాలెంట్ ఉన్న వాళ్ళు ఏ చిన్న వీడియో చేసినా చాలా బాగా వైరల్ అవుతుంది. అది మనం చూసింది ఇన్స్టాగ్రామ్ కావాలి, ఏ యాప్స్ లో చూసినా సరే బాగా ఫేమస్ అయిన వాళ్ళు అందరూ కూడా ఇలా డాన్స్ చేయడం, సాంగ్ పాడడం, రీల్స్ చేయడం చేస్తూ ఉంటే ఫేమస్ అవుతారు. మీరు కూడా ఫేమస్ అయ్యారు కదా ఇంటర్వ్యూ చేసి. అది అంటే మీరు కూడా ఇలా ఫేమస్ అవుతారని మీరు ఎక్స్పెక్ట్ చేశారా? తక్కువ టైంలో నేను అంత ఫేమస్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేనైతే, అనుకోలేదు కూడా అసలు. అనుకోలేదు సాంగ్ కి అలా జరిగింది అనమాట. అవును, అనుకోలేదు సాంగ్ కి అలా జరిగింది. అసలు మీరు నేచురల్ గానే డాన్సరా డాన్స్ టీచర్, కూచిపూడి డాన్స్ టీచర్. సో అది అందుకే అక్కడ ఇంకా సాంగ్ అది వినగానే అలాగా
గెంతుతూ ఉంటాను. సో ఇంకా అది అలాగా అయిపోయింది అంతే. థియేటర్ థియేటర్లో అయితే మరీ దారుణంగా అయింది. బట్ ఓకే.